వెల్కమ్ టు ఫోర్త్ సైజ్ టీవీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 1966లో అమృతరావు మరణ నిరాహార దీక్షతో 32 మంది కార్మికుల అమరత్వంతో నిర్మించబడ్డ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు ప్రైవేటీకరణ దిశగా వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలోనే అనేక సంఘాలు, అనేక సంఘ నాయకులు, కార్మికుల కుటుంబాలు సైతం పోరాటం చేసి సాధించుకున్న స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న సమయంలో పోరాటాలు చేసి అనేక మంది అమర నిరాహార దీక్షలు చేసి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వాలు మారుతున్నా కూడా దానికి గనుల కేటాయింపులలో కానీ ఒక దశలో నవరత్న అనే హోదా సాధించిన విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేటీకరణ తీసుకువెళ్ళడం ఎంత శోచనీయమంటే దాని విషయంలో ఈరోజు మనతోని మాట్లాడడానికి వాస్తవానికి విశాఖ ఉక్కు ఏదైతే ఉన్నో ఆంధ్రుల హక్కు అనేది పోరాటం చేస్తున్న ఈ నేపథ్యంలోనే ఏ ప్రభుత్వాలు మారినప్పటికీ కోట్లాది రూపాయలు లాభాల పంట కురిపించిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కాపాడుకునేందుకు కార్మికుల కుటుంబాలు, నాయకులు ఏకతాటిపై నిలబడి ఈరోజు జాగ్గా ఏర్పడి దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఈరోజు మన ఫోర్త్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణగా దిశగా పోతున్న సమయంలో దాన్ని కాపాడుకొనిక ప్రయత్నాలు చేస్తున్న భాగంలోనే ఈరోజు మనతోటి మాట్లాడడానికి వాస్తవానికి అక్కడ జరుగుతున్నది ఏంది, కార్మికులు ఎలా పోరాటం చేస్తున్నారు, కార్మికులు ఎలా తన రక్తంతో ఈరోజు ఏదైతే స్థాపించబడ్డ విశాఖ ఉక్కును కాపాడుకునేకి ఎలా ప్రయత్నాలు చేస్తున్నారో మనతోటి పాలు పంచుకోవడానికి ఈరోజు మనతోటి ఉన్నారు సిహెచ్ నరసింహరావు, సిఐటియు రాష్ట్ర నాయకులు, అలాగే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, అలాగే కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ నాయకులు, అలాగే ఆకుల తేజ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, అలాగే ఓబుల్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకులు, అలాగే జి వెంకటేష్ గారు జయ భారత పార్టీ నాయకులు. ప్రస్తుతానికి ఒక విషయం మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఎప్పుడైతే పార్లమెంట్లో విజయసాయిరెడ్డి ఉన్న సమయంలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు విజయసాయిరెడ్డి గారు దీన్ని వ్యతిరేకించారు. ఖచ్చితంగా విశాఖ ఫ్యాక్టరీకి సంబంధించి అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మాత్రమే, దీన్ని ప్రైవేటీకరించడానికి వీలు లేదు అనుకుంటా తన పార్లమెంటు సభ్యులతో అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంట్లో సైతం దీన్ని ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేసినట్టే చేస్తుగా మళ్ళీ పక్కదారిలో ఆ ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న సమయంలోనే ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక మంది అంటే దాదాపుగా 900 కాంట్రాక్ట్ కార్మికులను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి తొలగించడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ కార్మికులు సైతం ఈరోజు ఈ జాక్తోని ఒక్కసారి వారి కూడా అనుకూలంగా వారు ఇప్పుడు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యమైపోయారు. ఈ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓబుల్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి ఓబుల్ రెడ్డి గారు, ప్రస్తుతం మీరు చెప్పండి, ప్రస్తుతం ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది పోరాటంలో ఎంతవరకు సాధిస్తున్నాము, ఎలా దీన్ని కాపాడుకునేదానికి వైఎస్ఆర్సీపీ ఈ ప్రయత్నం చేస్తుంది? ఓబుల్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఎస్ సార్, ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు ఒక ప్రాపర్టీని సేల్ చేయడము కానీ ఇంకోటి కానీ ఒక గవర్నమెంట్ ఆస్తిని చేస్తే రానున్న తరాలకు, భవిష్యత్ తరాలకు మనం వారసత్వ సంపదగా ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఏ పార్టీ అయినా కూడా అధికారం కోసము దుమ్మెత్తిపోయడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది కామన్, వాళ్ళ రాజకీయాల్లో ఒకటి భాగం కావచ్చు. కానీ ఇలాంటి ఒక దేశ భవిష్యత్తుకు సంబంధించి, ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో ఆచిచూచి అడుగు వేయాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. అయితే గతంలో మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, పార్లమెంట్లో వ్యతిరేకించాం. ఆ టైంలో కూడా ఇప్పుడు కూటమి నాయకులు ఆ రోజుల్లో తీవ్రమైనటువంటి
ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా ఆరోపణలు చేయడం, ఆనాటి కూటమి నాయకులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు, మినిస్టర్ లోకేష్ బాబు గారు, ఇంకా బీజేపీ నాయకులు కూడా దీని మీద ఈయనను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అనన చేసే కార్యక్రమంలో భాగంగా చేసి ఏదో ప్రయోజనం పొందాలని చేశారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల యొక్క శ్రేయస్సు చూడాలి. రానున్న భవిష్యత్ తరాల వారికి మనము ఇవ్వాల్సినటువంటి సంపదను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ 33,000 ఎకరాల ప్లేస్ ఉంది. భవిష్యత్తులో విశాఖపట్నం ఎవరన్నా గవర్నమెంట్ కానివ్వండి, మాది కానీ ఇంకోరు కానీ ఆర్థిక రాజధాని అనేది ఎవరైనా దాన్ని సమర్థించాల్సిన విషయం. మన ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద సిటీ అనేది వైజాగ్ అనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ వైజాగ్లో ఉన్నటువంటి అన్ని ఎకరాల ల్యాండ్ను మనము ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క మెహర్బానీ పొందేటువంటి కొద్దిమంది బడా వ్యాపారస్తులకు కట్టబెడితే రేపు భవిష్యత్తులో మనకంటూ మన వచ్చే తరాల వారికి ఏదైనా ఒక సంపద అనేది కావాల్సి ఉండడం అనేది ఒకటైతే, అక్కడ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు కష్టపడి పనిచేసి అభివృద్ధి తీసుకుపోవాలన్నా లేక దాన్ని కాపాడుకునే దానికి ధర్నాలకు ఇట్లా ఈ విధంగా చేయాలన్నా అనేది వాళ్ళలో కూడా ఆత్మస్థైర్యం కోల్పోయి ఉంటారు కార్మికులు కూడా. ముఖ్యంగా ఇది నష్టాలు వస్తుంది అంటున్నారు. ఇది ఈ రోజు కాదు, 1970 నుంచి కూడా ఏ గవర్నమెంట్ అన్నా రానివ్వండి, దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానాలు లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. రా మెటీరియల్ మనకు అందుబాటులో లేదు. మెయిన్ విశాఖ ఉక్కు కావాల్సినటువంటి రా మెటీరియల్ అనేది ఇక్కడ లేదు. మనం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇన్నేళ్ల చరిత్రలో 55 ఏళ్ళ కాలం గడిచినప్పుడు దీనికి కావాల్సినటువంటివి, దానికి రా మెటీరియల్ సంబంధించినవి కావచ్చు, వనరులు కావచ్చు, ఎందుకు సమకూర్చలేకపోయామన్నది ఒక ఎవరైనా ఎడ్యుకేటెడ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల కోసమే ఇంకో పార్టీని విమర్శించాలనుకునేది స్వభావం కొద్దిమందికి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో తన ఎంపీల ద్వారా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, మేము అదే ఆ కార్యక్రమానికే, ఆ నిర్ణయానికే, మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికే ఈ ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తాం. మేము దాని తగ్గ వ్యూహం కానీ ప్రజల తరఫున పోరాడి, ఆ కార్మికుల తరఫున పోరాడి మేమే ముందుండి ఈ ప్రైవేటీకరణను ఆపడానికి కూడా మేము వెనుకాడబోము. గతంలో ఏం చెప్పేవారు, జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఉన్నాయి, అందువల్ల ఈయన మోడీకి తలంచాడు, అది ఇదని చెప్పేసి ఏదేదో మాట్లాడారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా? కానీ ప్రజలు మర్చిపోతారని మనం అనుకుంటున్నారు. కానీ ప్రజలు మహామేధావులు, అన్ని విషయాలు వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళు దేని మీద స్టాండ్ అయి ఉన్నారు, వాళ్ళ విధానాలు ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ విధానం ఏంటి అనేది స్పష్టంగా వాళ్ళ డైరీలో రాసి పెట్టుకుంటారు ప్రజలు. ఓబుల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి విజయభాస్కర్ దగ్గరికి వెళ్దాం. టీడీపీ నాయకులు ఏంటి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పండి. 2021-22లో 9.4 బిలియన్స్ ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ 2021-22లో 9.4 బిలియన్ లాభాలు సేకరించిన విశాఖ ఉక్కు ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. దానికి ఉనికికే ప్రమాదం అయిపోయింది. నష్టాల బాటలో జరుగుతుందని దాని ప్రైవేటీకరణకు భావన చేస్తున్నాం. ఇప్పుడు ఓబుల్ రెడ్డి గారు చెప్పినట్టుగా గనులు ఇప్పటి వరకు సొంత చేయలేకపోయాము, మనం ప్రైవేట్ నుంచి వెళ్ళి కొనుగోలు చేయవలసి వస్తుంది. ఉక్కు కొనుగోలుతోనే ఈరోజు లాభాల బాటలో ఉన్న విశాఖ ఉక్కు నష్టాలలో వెళ్తుంది. దీన్ని ఆపడానికే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ విషయంలో మీరేమంటారండి? నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఎస్ సార్. విశాఖ ఉక్కు మా కూటమికి ఒక ఉక్కు సంకల్పం. ఎస్, గుడ్. ఈ ఉక్కు సంకల్పంతోనే మేము పరిశ్రమించి 11,000 పైచిలకు కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చిన సంగతి బహిర్గతమైన విషయం. తిరిగి మరలా 2వ ఇన్స్టాల్మెంట్ గా మరలా త్వరలో నిధులు రాబోతున్నాయి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, స్టీలు శాఖ మంత్రి, సహాయ మంత్రి గారు అధికారికంగా ప్రకటించిన మాట నేను మీ దృష్టికి తెస్తున్నాను. 2వ విడత. అదేవిధంగా జగన్ గారు, ఓబుల్ రెడ్డి గారు పెద్ద మనిషి, పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఓబుల్ రెడ్డి గారితో నేను ఇంతకు ముందు డిబేట్లో కూడా పాల్గొంచుకున్నాను. వారు చెప్పిన ప్రకారం నడుచుకుంటే మంచిదే. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జగన్ గారి టైంలో వారు అవిశంసనకు గురి చివరికి ఆ బాపట్లలో ఒక ట్రైనింగ్ సెంటర్కి ఒక చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఆయన్ని
పనిష్మెంట్తో పంపించారు. ఎందుకంటే ఆయన కొన్ని నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమిచ్చాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి జగన్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించాడు ఆ యూట్యూబ్లో. ఏమని చెప్పారు? దీన్ని మనం విశాఖపట్నం చేయబోతున్నాం, ఈ మరి ఇన్ని వేల ఎకరాల భూములు ఏం చేసుకోవడానికి రాజధానికి ఏర్పాటు చేద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అని. మరి ఆ విధంగా జగన్ గారు అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని క్లోజ్ చేసి దాన్ని సిక్ చేసి ఒక పథకం ప్రకారం సిక్ చేస్తే కదా అది సిక్ అయిపోయింది, నష్టాల బాటలో ఉంది, ఇంకా అలివిగాని ఈ నష్టాలని మనం పోడ్చలేము, కాబట్టి అందుకని మేము దీన్ని రాజధాని క్యాపిటల్ కన్నా ఉపయోగించుకుందాం అనే ఉద్దేశం ఆయన అందులో వ్యక్తం చేశాడు. నేను దాన్ని తిరస్కరించాను. అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. నన్ను ఆయన నీచంగా చూడడం మొదలుపెట్టి ఈ విధంగా చేశాడని నేను చెప్పే మాట కాదు. సాక్షాత్ సీనియర్ ఐఏఎస్ అధికారి, నీతి నిజాయితీకి మారుపేరుగా వెలిగిన ఎల్వై సుబ్రహ్మణ్యం గారు అధికారికంగా ఒక యూట్యూబ్ లో ఇచ్చిన స్టేట్మెంట్ అది నేను మీ దృష్టికి తెస్తున్నాను. ఇది ఒక పథకం ప్రకారం నీళ్లు గారుస్తూ వచ్చారు గత మేము రాకముందు అధికారంలోకి 5 సంవత్సరాల కాలం. అదే కాకుండా ఇది రాష్ట్ర ప్రజల ఉమ్మడి సొత్తు. మీరు చెప్పినట్లు బలిదానాలు జరిగాయి. అనేక మంది కార్మిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వారందరూ వీధిన పడతారు. ఆ కుటుంబాలు వీధిన పడకుండా ఉండడానికి 7 లక్షల సాధన కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం ఆనాడు చెన్నెట్టి విశ్వనాథం లాంటి మహనీయులు దానికోసం ఉద్యమించారు. ఆ మహనీయుల బాటలో నడవాలనే ఉక్కు సంకల్పంతో మేము స్వల్ప వ్యవధిలోనే కేంద్రానికి అవగాహన కల్పించి కేంద్రం ద్వారా 11,000 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చాం. అదేవిధంగా 2వ విడతలో మరికొంత సహాయానికి కేంద్రం ఉద్యుక్తులవుతుంది, త్వరలో ఇప్పించి ఏర్పాటు చేస్తామని ఆయన సహాయ మంత్రి గారు చెప్పిన తరుణంలో మరి ఈ రోజు మన డిబేట్ జరుగుతుంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ కంగారు పడాల్సిన పని లేదు. అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి దాని గురించి ఎక్కువగా మనం ఉండాల్సిన పని లేదు. అయితే కొన్ని కార్మిక సంఘాలు ఎందుకు ధర్నా చేస్తున్నాయనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. అంటే ప్రభుత్వ అక్కడ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగస్తులను తొలగించడం లేదు. ఎవరైతే తాత్కాలికంగా ఎలిజిబిలిటీ లేకుండా అక్కడ ఉద్యోగాల్లో నియమితులయ్యారో బడ్జెట్ దృష్ట్యా, విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ దృష్ట్యా, స్టీల్ ప్లాంట్ ఈ వేతనాలు వీటిని సరిదిద్దకపోతే భారీ బడ్జెట్ అవుతుంది, అసలే నష్టాల బాట ఉండేదాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల కాలంలో లాభాల బాటలోకి తీసుకొస్తున్న తరుణంలో ఈ తాత్కాలికంగా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు చాలా మంది నియమించబడ్డారు. వారి ఉద్యోగాల విషయంలో ఆలోచిస్తున్నారు. కానీ ఏంటి పరిస్థితి, ఇవన్నీ మనం ఖర్చులు దుబారా తగ్గించుకోకపోతే ఎలా అని. అంతేగాని అక్కడ పనిచేసే పర్మనెంట్ ఉద్యోగస్తుల జోలికి ఎవరు పోవడం లేదు. వీళ్ళని గురించి కూడా ఒక చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి అక్కడ వాళ్ళు కార్మిక సంఘాలు కొంతమంది ధర్నా చేస్తున్నారు. అంతేగాని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఒక పథకం ప్రకారం క్లోజ్ చేసే ఉద్దేశం మాది కాదండి. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకం పన్నారని సాక్షాత్తు ఆయన చెప్పిన. ఓకే, రైట్ సార్. విజయభాస్కర్ గారు మరొకసారి మీ వద్దకు ఇస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన ఆకుల తేజ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రిప్రజెంట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ఆకుల తేజ గారు ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన మన విజయభాస్కర్ గారు చెప్పారు, ఖచ్చితంగా ఎవరు కూడా నిరాశపరిచే అవసరం లేదని, ఖచ్చితంగా ఎవరు కూడా దీనికి సంబంధించిన ఎవరిని కూడా ఉక్కు ఫ్యాక్టరీని మాత్రం, అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే నినాదంతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఖచ్చితంగా నిలబెట్టే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంలో ఎవరిని కూడా కార్మికులను తీసేస్తలేము, ఎవరైతే ఎక్స్ట్రాగా ఉన్నారో నాన్ స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వారినే తీసేస్తున్నామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో అనేక కార్మిక సంఘాలు, ఏఐటీసీ కానివ్వండి, సిఐటియు కానీ, ఐఎఫ్టియు కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏదైతే కార్మిక సంఘాలు ఐక్యంగా జాగ్గా ఏర్పడి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి కాంగ్రెస్ నాయకులైనటువంటి తేజ గారు? సార్, ఇప్పుడు మనం అధికార పార్టీ వాళ్ళు అవనివ్వండి, లేకపోతే ఇంతకు ముందు అధికారం చెలాయించినటువంటి వైసీపీ వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ ఉద్దేశం మనం విన్నాం కదా. ఒకరు చేసిన తప్పులు ఒకరొకరు వాళ్ళ నోట్లతోనే విన్నాం. సార్, మేము అడుగుతున్నది ఒక్కటే,
సార్ బీజేపీ వాళ్ళు ఈ ఒక్కటే కాదు, దేశంలో ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటున్నారు కదా. ఈ విషయంగా నేను ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం ఆ రోజు 1960లో పోరాడి సాధించుకున్నామో, ఇది కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు సార్, ఇది ఎంతో మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటిది. సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతకు ముందు వరకు కూడా 2022లో కూడా లాభాల బాట పట్టినటువంటి విశాఖ ఉక్కు ఎందుకు ఈ మధ్యనే నష్టాల్లో పడింది, కారణాలు ఏంటి అనేది ఎవరన్నా ఎంక్వైరీ చేయించారా? లేకపోతే దాని మీద ఏమన్నా స్పెషల్ కమిషన్ ఏమైనా వేయించారా? దాని మీద ఏమన్నా ప్రయత్నాలు జరిగినాయా? అసలు ఇప్పటి వరకు వాటికి స్పెసిఫిక్ గనులు ఎందుకు అలాట్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం? ఐరన్ గనులు అనేవి ప్రభుత్వాల అండర్లోనే ఉంటాయి కదా. ఎందుకు విశాఖ ఉక్కుకి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సిన కర్మ పట్టింది? ప్రభుత్వాలు గనులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? కేవలం మేము డబ్బులు ఇచ్చాము, మేము ఇంత అమౌంట్ మేము ఇస్తున్నాము విశాఖ ఉక్కుకి, దాంతో వాళ్ళు నడపగలరా అంటున్నారు. ఇది కేవలం తాత్కాలికమే తప్ప పూర్తిగా ఇది విశాఖ ఉక్కుని కాపాడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కాదు. ఒక పక్క నుంచి డబ్బులు ఇస్తామంటూనే ఇంకో పక్క నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగిస్తూ ఒక్కొక్క ఇటుగా తీసేస్తే విశాఖ ఉక్కు కూలిపోతుందనే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అది క్లియర్గా కనబడుతుంది. ఇలాంటివన్నీ గమనించిన తర్వాతే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏ నాయకుడు చేయనటువంటి నిరాహార దీక్షకు దిగింది ఆవిడ. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ చేశారు, ఇంకా చాలా పెద్ద పెద్ద పార్టీలే ఉన్నాయి. ఏ నాయకుడు కూడా నిరాహార దీక్ష కూర్చునే ప్రయత్నం అయితే చేయాల. దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలకి, ఎస్పెషల్లీ విశాఖ ఉక్కు మీద వాళ్ళకున్న నిబద్ధత ఎంత అనేది. ఎందుకు ఇప్పటి వరకు గనులు ఇవ్వరు? నిజంగా మీకు నిలబెట్టే ఉద్దేశం ఉంటే టెంపరీ ఉద్యోగస్తులు ఎవరైనా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేయాల్సిన అవసరం ఏంటి సార్? వేల మంది ఉద్యోగులు ఒకేసారి రోడ్డు మీద పడితే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి? పట్టించుకోని వాళ్ళకి ఏమన్నా భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది ఆ ప్రభుత్వం? ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? వీటికి ఎవరి దగ్గర నా సమాధానం ఉందా సార్? ఊరికనే ఏ కార్మిక సంఘాలు రోడ్డెక్కి ఖచ్చితంగా ఉద్యమాలు చెయ్యవు సార్. వాళ్ళ కడుపు కాలినప్పుడే, మహా అయితే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యమాలు చేసే వాళ్ళైతే ఒకరికి ఇద్దరికి ఇస్తారు సార్. 100 మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత బాధలో ఉన్నారన్నది. ఆ అర్థం చేసుకునే వ్యక్తి షర్మిలారెడ్డి గారు మాత్రమే కనబడుతున్నారు ఈ రోజు ఆంధ్రదేశంలో నా వరకు అయితే. అందుకనే ఆవిడ నిరాహార దీక్ష కూర్చునే ప్రయత్నం చేశారు, నిరవధికంగా పోరాటం కూడా చేస్తున్నారు. మేము అడుగుతుంది ఒకటే సార్, మీరు కాంట్రాక్ట్ ఉద్యోగం తీసేద్దాం అనుకుంటున్నారు కదా, తీసేద్దాం అనుకుంటే వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు? ఎందుకు విశాఖకు ఈ రోజు వరకు గనులు ఇవ్వలేదు? ప్రైవేట్ సంస్థలకు అయినటువంటి వాటికి అతి తక్కువ ఖర్చుకి ముడిసరుకు కొనుక్కునే పరిస్థితి ఉన్నప్పుడు విశాఖకు ఎందుకు ఎక్కువ రేట్లు పెట్టి ముడిసరుకు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది? నిలబెట్టే ఉద్దేశం ఉంటే వీటికి సమాధానాలు చెప్పాలి కదా. మాకు పార్టీగా మాకు అవసరం లేదు, ప్రజలకు చెప్పండి, మేము అడుగుతున్నది అదే. రైట్ సార్, ఇదే విషయంపై జై భారత్ పార్టీ నాయకులైనటువంటి వెంకటేష్ గణేష్ గారు కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతం వెంకట్ గణేష్ గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పినట్టుగా ఏదైతే ఇప్పుడు తేజ గారు చెప్పారు, అలాగే విజయభాస్కర్ గారు తనకు సంబంధించిన విషయం చెప్పారు, అలాగే ఓబుల్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ జగన్ పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గనులు సంబంధించిన మనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గనులు, దానికి ప్రైవేటీకరణకు సంబంధించి ఎవరైతే గనులను కేటాయిస్తున్నారో అదే భాగంగా విశాఖ ఉక్కుకు సంబంధించి గనులు కేటాయిస్తలేరు. ప్లస్ 30,000 కార్మికులు ఉన్నారు, దానికి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, దానికి 1,00,000 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఈ 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నప్పుడు 2022లో మనం చెప్పున్నట్టుగా ఇప్పుడు $9.4 బిలియన్ సంబంధించింది లాభాలు గడించిన ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీని మూసివేయడానికి తాత్కాలికంగా మెల్లగా ఒక స్లో పైదన్ లాగా వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై అదే జై భారత్ పార్టీ నాయకులుగా మీరేమంటారండి? నమస్తే అండి, అందరికి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ నమస్తే. ఓకే సార్, నా ఒపీనియన్ చెప్పక ముందు ఈ ప్రాబ్లం కి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది మనందరికీ తెలిసింది. సో ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదండి, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. ఓకే, దీన్ని మనం కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి అన్నది మనం ఆలోచించాలి. ఓకే, ఈ ఆలోచించే ప్రాసెస్ లో మనం అసలు విశాఖ ఉక్కు ఎలా నిర్మించబడింది, ఎప్పుడు నిర్మించబడింది, ఇన్ని సంవత్సరాల్లో అసలు ఈ విశాఖ ఉక్కు ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎందుకు నష్టాల్లో ఉంది, ఇవన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా విశాఖ ఉక్కు 1966లో అమృతరావు గారు గుంటూరు ఎమ్మెల్యే అమృతరావు గారు ఉపవాసం ద్వారా ప్రారంభించడం జరిగింది. అతను చేసిన ఉపవాసం నుంచి అక్కడి నుంచి ఉద్యమం కాస్త రాష్ట్రం మొత్తం వ్యాపించి మొత్తం
కంప్లీట్ అప్పటి నుంచి ఒక 1 year 2 years ఉద్యమాలు కంప్లీట్ గా జరుగుతున్న ప్రాసెస్ లో 32 మంది చనిపోవడం జరిగిందండి ఉద్యమకారు. అంటే ఈ ఉద్యమం అన్నది ప్రజా ఆదరణ నుంచి, ప్రజల ఆత్మగౌరవం నుంచి పుట్టిన ఉద్యమం. అండ్ ఈ ఉద్యమానికి ప్రతిరూపంగా 1971లో ఇందిరాగాంధీ గారు విశాఖలో ఫౌండేషన్ వేయడం జరిగింది, స్టీల్ ప్లాంట్. తర్వాత ఫౌండేషన్ వేసిన తర్వాత ఫస్ట్ బ్లాస్ట్ అంటే 1991లో ఫస్ట్ పివి నరసింహారావు గారి చేతుల మీదుగా ఫస్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది 1991లో. 1991 నుంచి 2000 వరకు ఆపరేషన్ జరుగుతూ ఉన్నా కూడా నష్టాల్లో ఉండడం జరిగింది. ఎందుకు అంటే అందరూ మన పెద్దవాళ్ళందరూ చెప్పినట్లు రా పవర్ లేదు, రా మెటీరియల్ లేదు మన దగ్గర. 2000 వరకు నష్టాలు ఆల్మోస్ట్ 4000 కోట్ల వరకు నష్టాలు ఉండడం జరిగిందండి. తర్వాత మళ్ళీ 2001 నుంచి 2010-16 వరకు మాత్రం సక్సెస్ఫుల్ గా ప్రాఫిట్ లో నడిచింది. ఈ విషయం అందరికీ. సార్ మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. మీరు ఐదారు వెహికల్లో ఉంటే మీరు వెహికల్ ఆపి మాట్లాడండి. మీ నెట్ను ఒకసారి చూసుకోండి సార్ ప్లీజ్. ఓకే రైట్ సార్. ఇప్పుడు వాయిస్ రైట్ సార్. అదే ఎర్రర్ వస్తుంది, డిస్టర్బ్ అవుతుంది వాయిస్. సో 1 second సార్. నా వాయిస్ వినిపిస్తుందా? రైట్, ఒకసారి మాట్లాడండి సార్. వినిపిస్తుందా అండి నా వాయిస్? మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇలా మనం 2000 నుంచి 2016 వరకు విశాఖ ఉక్కు సక్సెస్ఫుల్ గా ప్రాఫిట్ జోన్ లో ఉందండి. మళ్ళీ 2016 నుంచి నష్టాల్లో రావడం జరిగింది. ఎందుకు ఈ నష్టాలు అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం రా మెటీరియల్ ని కొనుక్కోవడం జరిగింది. ఆ కొనుక్కోవడం, లోన్స్ తీసుకోవడం ద్వారా కొనుక్కోవడం, దాని ఇంట్రెస్ట్లు పే చేయడం, ఇవన్నీ కూడా మనకి తలకు మించిన భారంగా అయ్యి నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ నష్టాలన్నిటికీ కారణం రా మెటీరియల్ లేకపోవడం వల్ల, మనకు గనులు నిధులు లేకపోవడం వల్ల జరిగింది. దీనికి మా జేడి లక్ష్మీనారాయణ గారు, మీకు అందరికీ తెలిసిందే, జేడి లక్ష్మీనారాయణ గారు IPS. అతను ఎప్పుడైతే ప్రైవేటీకరణ పాయింట్ వచ్చిందో అప్పుడు వెంటనే తను హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఓకే, పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ పిల్ వేయడం జరిగింది. ఈ పిల్ ద్వారా తాను కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు సార్ జేడి లక్ష్మణ్ గారు. ఆ సజెషన్స్ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, ఈ సొల్యూషన్ అంటే ప్రైవేటీకరణ ఆపాలి అంటే కొన్ని సొల్యూషన్స్ ఇచ్చారు. అందులో సొల్యూషన్స్ లో ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్క స్టీల్ ప్లాంట్ మాత్రమే గనులు లేవు. మిగతా NMDCకి కానీ సెయిల్కి కానీ వీటన్నిటికీ గనులు ఉన్నాయి కాబట్టి సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. దీనికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మెగా స్టీల్ జైంట్ కింద ఒకటి ఏర్పాటు చేయగలిగితే, లైక్ ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి కదండి, బ్యాంక్స్ అన్నిటిని విలీనం చేశారు. యూనియన్ బ్యాంక్ ని, ఆంధ్ర బ్యాంక్ ని, వీటిని విలీనం చేసి యూనియన్ బ్యాంక్ కింద తీసుకొచ్చారు. అలాగే స్టీల్ ప్లాంట్స్ అన్నిటినీ కలిపి ఒక మెగా జైంట్ కింద చేయగలిగితే రా మెటీరియల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లొచ్చు అన్నది ఒక సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్, యాక్చువల్ గా మనకి ఇప్పుడు ప్రెజెంట్ లోన్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్స్ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, బ్యాలెన్స్ యాజ్ పర్ స్టీల్ ప్లాంట్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న భూముల విలువ 50 కోట్లు మాత్రమే. వినిపిస్తుందా అండి? వినబడుతుంది సార్, వినబడుతుంది. కాకపోతే 50 కోట్లు మాత్రం, కానీ కొన్ని వేల కోట్లు భూముల విలువ ఉంటది. ఎందుకు లేదు అంటే, చాలా భూములు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉందండి. మేము ఇచ్చిన సెకండ్ సొల్యూషన్ ఏంటంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్న భూముల్ని స్టీల్ ప్లాంట్ పేరు మీదకి రాగలిగితే వస్తే మనకి 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఆస్తి ఉంటది. ఎప్పుడైతే అంత ఎసెట్ ఉంటుందో, ఆ ఎసెట్ ని చూపించుకుంటూ స్టీల్ ప్లాంట్ ఓన్ లోన్స్ పెట్టుకోవడం, బ్యాంక్స్ ద్వారా లోన్స్ తెప్పించుకోవడానికి అండ్ ప్రాఫిట్స్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటది. ఇది సెకండ్ సొల్యూషన్ అండి. ఇలాంటి సొల్యూషన్స్ వైజ్ మనం వెళ్ళగలిగితే మనం డెఫినెట్లీ స్టీల్ ప్లాంట్ సక్సెస్ఫుల్ గా రన్ చేయగలం. అండ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదు, తెలుగు ప్రజల హక్కు కింద మనం ఉంచొచ్చు. ఇది సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్ సార్. ఇప్పుడు మరొకసారి ఓబుల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఓబుల్ రెడ్డి గారు ఏదైతే మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వెంకట్ గణేష్ గారు ఏదైతే చెప్తున్నారో, దీన్ని సేల్లో అలాగే NMDCలో విలీనం చేస్తే మాత్రం దాన్ని కాపాడుకోవచ్చు. ఇంకొక చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, 33,000 ఎకరాల భూములు ఉన్నాయి అక్కడ. అది లక్షల కోట్ల విలువ గల భూములు. దానికి సంబంధించింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద కనుక ఆ భూములు ట్రాన్స్ఫర్ అయితే మాత్రం అప్పుడు బ్యాంక్స్ కూడా ముంగటుకు వస్తాయి. అంటే ఇంకొక విషయం చాలా క్లియర్గా ఒకటి పడుతుందండి.
అది ఎట్టి పరిస్థితుల్లో నష్టాలలో జరిగే సంస్థ కానే కాదు. దానికి గనులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ద్వారా కేటాయిస్తే దానికి సంబంధించి ఏదైతే ప్రైవేటు జిందాలు కానీ టాటా కానీ అయితే గనులకు చెల్లిస్తున్నారో వారికి ముడి సరుకు సరఫరా చేస్తున్నారో అలాంటి ముడి సరుకును కనుక కేంద్ర ప్రభుత్వం ద్వారా డైరెక్ట్గా కొనుగోలు చేస్తే మాత్రం జపాన్, అమెరికా, దుబాయ్ లాంటి, సింగపూర్ లాంటి కంట్రీలకు మనం సప్లై చేస్తున్నామండి, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాకపోతే అక్కడ లావాదేవీలు ఎట్లుంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ విషయంలో కనుక ప్రభుత్వాలు నిజాయితీగా కనుక పనిచేసినట్టయితే ఖచ్చితంగా విశాఖ హక్కు, ఇప్పుడు మా తెలుగు హక్కు అని చెప్తున్నారు, అయితే ఆంధ్రుల హక్కు అని ఖచ్చితంగా దాని విషయంలో ఒకటి ఉన్నది. అయితే ఈ విషయం మనం కాపాడుకునే మనకు అది ఉన్నది కాబట్టి అది ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి ఓబుల్రెడ్డి గారు? చిత్తశుద్ధి మాత్రం పార్టీలలో కనుమరుగైపోయింది, దాని ద్వారానే మనం కోల్పోతున్నామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న స్టేజ్లో రాజకీయ పార్టీల మధ్య ఓకే, వాళ్ళ మీద ఇల్లు అంటున్నారు. మేము ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైనా ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి ఎలాంటి పత్రాల మీద సంతకం చేశాము అన్నది ఒకటి. లేదు, ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము డిక్లరేషన్ ఇవ్వగలం. ఇప్పుడు ఫ్యూచర్లో మేము అధికారంలోకి వచ్చినా కూడా మేము దీన్ని ప్రైవేటీకరణ చేయమని మేము డిక్లరేషన్ మీద సైన్ చేయగలం. మా నాయకుడు మీరు చేయగలరా? అలా చేస్తే ప్రజలకు స్పష్టమైనటువంటి ఒక ఫెయిర్గా ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ను ప్రజలకు అందించినట్టు అవుతాము, వారి హక్కును మనం కాపాడినట్టు వచ్చాము అనుకుంటాము. అలాగే సున్నితమైనటువంటి ఈ అంశానికి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలను మనం కాపాడిన వాళ్ళం అవుతాము, వారికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం. ఇప్పుడు అన్న చెప్పినట్టు సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు చెప్పినది స్టేట్మెంట్ మీద చెప్తున్నాడు. 2 రకాలు ఉంటుందన్న. ఒకటి గవర్నమెంట్ పాలసీ ఒకటి ఉంటుంది, పర్సనల్ పాలసీ ఒకటి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా తను రిటైర్ అయ్యాకనో లేకపోతే అక్కడి బయటికి వెళ్ళాకనో విమర్శించేది అది వేరు ఉంటుంది. తన కడుపులో ఉన్న అక్కసను ఎదుటి వారి మీద నెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే సుబ్రహ్మణ్యం గారిది పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారిది కానే కాదు. ఆయన వన్స్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అధికారం కాదు, మరొకటి పోయినా కూడా లెక్క చేసేవాడు కాదు. అలా అబద్ధాలు చెప్పి ఆయన ఈరోజు అధికారంలో ఉండిండు. అయ్యో, మద్యపాన నిషేధం ఓబుల్రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా, చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఒకసారి మాటిస్తే మాట తప్పడన్నారు కదా, మద్యపాన నిషేధం అంటున్నాడు, చేశాడా? వెయిట్ చెప్తున్నాను, మీ ముందుకు మీరే మాట్లాడదు. మీరు ఒకవేళ మీ కూటమి ప్రభుత్వం నుంచి మీరు డిక్లరేషన్ ఫామ్ మీద మేము మా టర్మ్లో మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకము అని మీరు మీ పార్టీ తరఫున కానీ కూటమి తరఫున కానీ ఇవ్వగలరా? మేము మా పార్టీ తరఫున ఫ్యూచర్ లో మేము కాదు ఇక్కడ మేము 11,000 కోట్లు మొన్న ఇప్పించింది ఎవరు? 8,000 కోట్ల రూపాయలు పాత బకాయిలు జరిపింది. మీరు ఇచ్చినంత 3,000 చిల్లరయా? సరే, ఇప్పుడు 3,000 చిల్లర ఏం డెవలప్ చేస్తారో చెప్పేది వినండి. అసలు 5 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు మీ హయాంలో. మేము వచ్చే రాగానే 6-7 మాసాల కల్లా 11,000 కోట్లు ఇప్పించాము. ఇంకా ఆ దిశలో మళ్ళీ రెండోసారి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. విజయభాస్కర్ గారు ఒక విషయం ఏంటంటే, సార్ విజయభాస్కర్ గారు ఓబుల్రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ విజయభాస్కర్ రెడ్డి గారు మన సంబంధించిన విజయభాస్కర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఓబుల్రెడ్డి గారు అడిగారో, కూటమి ప్రభుత్వం అంటే జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఒక సిగ్నేచర్ చేసి ఇవ్వగలుగుతుందా? దీని మీద ఒక అంగీకార పత్రం ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ తరఫున అతను చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు దీని మీద ఒప్పందానికి. అంటే ఇది అది కాదండి, ఈ పత్రాలు కాదండి కావాల్సింది, ప్రాక్టికల్ గా ఆచరించి చూపడం అండి. మేము వచ్చే విధంగానే ఈ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకుని 11,000 కోట్ల రూపాయలు ఇప్పించాం. 11,000 కోట్లలో 12,500 కోట్ల రూపాయలు ఇప్పించాం. పోతే నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అధికారికంగా కేంద్ర సహాయ మంత్రి గారు ఆ శాఖకు సంబంధించిన సంబంధించిన శాఖ మంత్రి 2 సార్లు ప్రకటన చేశాడు. మేము ఆ దిశలో కృషి చేస్తున్నాం. 2వ విడతగా ఇప్పించడానికి, అదే విధంగా దాని క్యాపిటివ్ మైన్స్ కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యాపిటివ్ మైన్స్ కేటాయించడానికి
ఏమంటే 5 సంవత్సరాల ఆలనా పాలన లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటే మేము అధికారంలోకి వచ్చిన 7 మాసాల్లో 11,000 కోట్లు ఇప్పిస్తే దాన్ని విమర్శించే స్థాయి మీకు ఎక్కడి? 11,000 కోట్లలో 8,000 కోట్లు పాత బకాయిలే అని చెప్తున్నారు కదా సార్. ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు కదా. కనుక్కుంటారు, ఏం చేయగలుగుతారు, కార్మికుల యొక్క పరిస్థితిని ఏ రకంగా మీరు మెరుగుపరచగలరు? మీరు ఓపెన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏమి చేయలేదు. ఎన్ఎస్ సుబ్రహ్మణ్యం ఈ విధంగా చెప్పాడు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్పాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి తన ఏం చెప్పిన విషయం ఆయన వెల్లడించారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. అది తప్పు పడుతుంది. 11,000 కోట్లు సాయం చేస్తే మీరు ఏం చేశారంటారు? మీరు 7 మాసాల్లో 11,000 కోట్లు చేసి మీరు 5 సంవత్సరాలు అట్టిగట్టలేదే. ఈ విషయంలో భాస్కర్ గారు అలాగే మనకు సంబంధించిన ఓబుల్ రెడ్డి గారు మీరిద్దరు ఉంటే మనం ఒకసారి వెంకట్ గణేష్ గారు ఏదో చెప్పబోతున్నారు ఈ విషయంపై. వెంకట్ గణేష్ గారు మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు మీరు చెప్పండి సార్. నా ఒపీనియన్ ఏంటంటే ఒక పార్టీ మనం అది డిఫెండ్ విషయంలో కాదు సార్. అదే ఏమంటున్నారంటే మనకు విజయభాస్కర్ గారు అంటున్నారు 11,500 రూపాయలు మనకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది అంటున్నారు. ఆ క్వశ్చన్ కి వస్తున్నాను సార్. 11,000 కోట్లు ఏదైతే సపోర్టింగ్ ప్యాకేజ్ ఇచ్చారో అందులో 8,000 కోట్లు లోన్స్ వెళ్ళిపోయి ఇప్పుడు ఎనదర్ పాయింట్ ఏంటంటే 3,000 కోట్లు ఇంకా రిలీజ్ చేయాలి. బట్ ఆ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ పెడుతున్న కండిషన్ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ ని డిస్మిస్ చేయాలి అని అంటున్నారట. 3,000 మంది సొల్యూషన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు రిమూవ్ ద అక్కడి నుంచి ఏదైతే అక్కడ ప్రస్తుతం ఉన్న కార్మికులు అన్నారో వారు వాళ్ళని ఎక్కడి నుంచి కాస్ట్ కటింగ్ కింద చేయాలి. కండిషన్ పెట్టిన తర్వాతే 3,000 కోట్లు ఇస్తానంటున్నారు. ఈ విషయంలో విజయభాస్కర్ గారు ఏమంటారు అంటే ఆ కండిషన్ పెట్టడం ద్వారానే ఈ రోజు ఆ 3,500 crores రిలీజ్ చేస్తా అంటారు. ఈ విషయంపై మీరేమంటారండి? అంటే కాస్ట్ కటింగ్ కింద ఈ ఎంప్లాయీస్ ని రిమూవ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే మీరు చెప్తారు. ఎవరు చెప్పారండి? పర్మనెంట్ ఉద్యోగస్తుల జోలికి ఎవరు పోతున్నారండి? ఇదంతా ఒక విష ప్రచారం మొదలైంది. ఉద్యోగస్తులను ఇచ్చేస్తున్నారు, దీన్ని బలహీనపరిచేసి దీన్ని ప్రైవేటైజ్ చేయబోతున్నారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు లేదు, భవిష్యత్తు శూన్యం అని చెప్పి ఒక దుష్ప్రచారం మొదలు పెట్టారు. 11,000 కోట్లు మొన్న శాంక్షన్ చేయిస్తే అది నిజం కాదా? ఆ ఒట్టు మాటలు చెప్పేవాళ్ళు విలువిస్తారా? అదే విధంగా మళ్ళా 2వ ఇన్స్టాల్మెంట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నాం. అదే విధంగా క్యాపిటివ్ మైన్స్ కోసం కృషి జరుగుతుంది. మేము వచ్చింది మొన్నేనండి, వచ్చే రాగానే పని చేసాం. మళ్ళీ 2వ ఇన్స్టాల్మెంట్ ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళా క్యాపిటివ్ మైన్స్ మీద ఉంది మా దృష్టి. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని 3 పువ్వులు 6 కాయలుగా వర్ధలింపు చేయడానికి మా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది ఆంధ్ర ఉక్కు సంకల్పం అనేది మాత్రం మా కూటమి ప్రభుత్వం వెంకట్ గణేష్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి మనం తేజ గారి దగ్గర వెళ్దాం. మా కూటమి ప్రభుత్వాన్ని అనుమానించాల్సిన పని లేదు. ఓకే రైట్ సార్. ఇదే విషయంపై తేజ గారి దగ్గరికి వెళ్దాం. మీ దగ్గరకు వస్తానండి. తేజ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసివేస్తున్నాము, వేరే పర్మనెంట్ ఎంప్లాయీస్ ని తీసివేస్తలేమని చెప్తున్నారు. అయితే ఈ విషయంలోనే 30,000 కార్మికులు ఉన్న ఈ సంబంధించింది ఒక 900 మందిని తీసివేయడంతోనే ఈరోజు 2021-22లో $9.4 బిలియన్ సంబంధించిన లాభాలతో ఉన్న ఈ ఉక్కు పరిశ్రమను మనం ఒక 900 కార్మికులను తీయడంతోనే మనం ఒక ఉక్కు దీనికి సంబంధించిన మనం కాస్ట్ కటింగ్లో వారిని మరొకసారి మనం దాన్ని నిలబెట్టుకోగలుగుతామా? ఈ విషయంపై మీరేమంటారండి తేజ గారు? సార్, ఇన్ని సంవత్సరాలు బట్టి ఉక్కు పరిశ్రమ నిలబడుతుంది అంటే కార్మికుల వల్లే నిలబడుతుంది. కార్మికులు లేకపోతే అయితే ఖచ్చితంగా ఏ వ్యవస్థ నిలబడదు. ఈరోజు వాళ్ళు బరువైపోయారా అని నేను అడుగుతున్నాను. అయితే ఒకటి 1960లో అంత పోరాటం చేసి వాళ్ళందరూ వేల కొలది ఎకరాల భూములు గ్యాదర్ చేసి మరి అక్కడ నిర్మించింది గోడలు కడతారనో లేకపోతే నిర్మిస్తారో కదా. అక్కడ ఉన్న స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి, పరిసర ప్రాంతాలు డెవలప్ అవుతాయని ఉద్దేశంతో చేసినవి. మీరు ఉద్యోగస్తులే పక్కన పెట్టేస్తున్నారే. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే కాదు అన్నట్టుగా మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంత ఇంపార్టెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా అంతే ఇంపార్టెంట్. ఈ వ్యవస్థ నడవాలి అంటే ప్రతి ఉద్యోగస్తుడు నిలబడి పనిచేస్తేనే కర్మకారం నడుస్తుంది ఈ రోజు. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఒక విధంగా, పర్మనెంట్ ఉద్యోగస్తులు మేము ఏం కథపట్టలేదు కదా అని మాట్లాడే విధానం ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు నుంచి ఉన్న వాళ్ళు, అది ఖచ్చితంగా ఇది అంగీకరించాల్సిన వాదన కాదు సార్. రైట్ సార్. ఇదే విషయంపై వెంకట్ గణేష్ గారు ఏదో చెప్పబోతున్నారు. వెంకట్ గణేష్ గారు, దీనికి ఒక సొల్యూషన్ ఏదంటే SAILలో కానీ లేకుంటే NMDCలో కానీ వీళ్ళని విలీనం చేస్తే మాత్రం ఇప్పుడున్న ఈ ఏదైతే మనకు ఇప్పుడు ఇబ్బందులు ఉన్న ఉక్కు కర్మాగారాన్ని మనం నిలబెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి?
సార్ నా మా ఒపీనియన్ ఏంటంటే ఇంకొక సొల్యూషన్ కూడా ఉందండి. యాక్చువల్ గా విశాఖపట్నానికి పోర్ట్ అవైలబిలిటీ ఉంది, రవాణా సౌకర్యాలు చాలా బాగా చేసుకోవచ్చు మనం. యాక్చువల్ గా సెయిల్ కానీ ఎన్ఎండిసి కానీ వెళ్తున్న రా మెటీరియల్ ఏదైతే కోల్ ఉందో ఆ కోల్ రా మెటీరియల్ విశాఖపట్నం నుంచే వెళ్లాల్సి వస్తుందండి అక్కడికి. ఓకే, మా ఒపీనియన్ ఏంటంటే అదే సేమ్ ఏదైతే కోల్ వస్తుందో విశాఖపట్నానికి వస్తున్న కోల్, అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కోల్ ని కోక్ కింద మనం కన్వర్ట్ చేయగలిగితే ఇక్కడ నుంచి ఈజీగా మనం ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో చాలా మటుకు సేవ్ అవుతుంది. ఒక టర్న్ కి ఎన్నో వేల కోట్లు సేవ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని కూడా మనం ఒకసారి రివ్యూ చేయాల్సి ఉంటుంది. అంటే టెక్నికల్ గా ఒక కంపెనీ ప్రాఫిట్ లోకి వెళ్ళడానికి టెక్నికల్ గా చాలా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ టెక్నికల్ పాయింట్స్ మీద మనం కొద్ది వర్కౌట్ చేయగలిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని మనం ఈజీగా మళ్ళీ అగైన్ 2000 నుంచి 2016 వరకు ఎలా ప్రాఫిట్ జోన్ లో తీసుకెళ్లామో అలానే ఇప్పుడు కూడా తీసుకువెళ్ళగలం అన్న నమ్మకం మాకుంది. అండ్ ఇంకొక పాయింట్ అండి, ఏదైతే ఇప్పుడు 1966లో 70లో అప్పుడు 8500 మంది భూములు ఇచ్చారండి. అందులో 7600 మంది ఆర్ కార్డ్ హోల్డర్స్ ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది అన్నది క్వశ్చన్. ఎస్ సార్, ఇప్పుడు ఈ విషయంపై మీరు ఏమంటారండి విజయభాస్కర్ గారు? ఏ విషయం మీరు చెప్పేది? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే దానికి సంబంధించిన ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఏది ఇచ్చారో వారికి సంబంధించిన ఇంకా వారి కోట్ల చుట్టే తిరుగుతున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఏమంటారు? 1966లో ఆల్మోస్ట్ 8000 మంది భూములు ఇచ్చారు. భూమి ఎలా ఇచ్చారంటే మీరు భూమి ఇస్తే మేము ఉద్యోగం ఇస్తామన్న నినాదంతో ఇచ్చారంట. అందులో 7600 మంది ఇప్పుడు కూడా ఆర్ కార్డ్ హోల్డర్స్ కింద హైకోర్టు చుట్టూ సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటన్నది కూడా మనం చెప్పాలి సార్. 1966 అండి, దాదాపుగా 40 సంవత్సరాలు అండి. మీరు అడిగిందని చెప్తానండి, బాధ్యతాయుతంగా చెప్తాను, బాధ్యతాయుతంగా ఆలోచించండి మీరు. చెప్పండి సార్. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం ఎవరి హయాంలో అంటే జరిగింది? ఈ హామీలు ఇచ్చింది ఎవరు? 1966 నుంచి మేము భర్తీ చేయడానికి, అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దిశలో కృషి జరుగుతుంది. వాళ్ళ పునరావాసం కానీ వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాల విషయంలో మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో సిన్సియర్ గా ఆలోచిస్తుంది. కానీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందరో బలిదానాలతో ఏర్పాటైంది. మరి ఆ బలిదానాల ప్రభావంతో భయపడి విశాఖ స్టీల్ ప్లాంట్ ని మంజూరు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ కండిషన్ తీసుకొచ్చింది ఎవరండి? వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు దశాబ్దాలైనవి. అవన్నీ మా నెత్తిన పెట్టి మేము తప్పించుకోం. అయినా పెట్టిన బరువు మోయడానికి సిద్ధం, సిలువు మోయడానికి సిద్ధం, త్యాగం చేయడానికి సిద్ధం. అందరికి న్యాయం జరిపించేదాకా మేము నిద్రపోం. కూటమి ప్రభుత్వం చేయాల్సిందే, పునరావాసం కల్పించాల్సిందే. వాళ్ళందరికి ఇచ్చిన మాట, గత ప్రభుత్వాలు ఇచ్చిన మాటని మేము ఎస్కేప్ కావడానికి లేము. గత ప్రభుత్వాలు ఏమేమి వాగ్దానాలు చేసినాయో ఆ ప్రభుత్వాల మాటని మన్నించడానికి, ఆ ప్రభుత్వాల విలువను కాపాడడానికి, అదే విధంగా ఎవరైతే నష్టపోయారో వారి భవిష్యత్తును కాపాడటానికి, వారి జీవితాలు అంధకార బంధురం కాకూడదనే సంకల్పంతో మేము చిత్తశుద్ధితో పనిచేయడానికి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను మీకు వెల్లడిస్తున్నాను. రైట్ సార్. ఓబులరెడ్డి గారు, ఇదే విషయంపై ఇప్పుడు మన విజయభాస్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. 1966 నుంచి వెళ్ళి ఈ రోజు వరకు పునరావాసం కాకుండా 7600 మందికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, వాళ్ళకి భూమి ఇవ్వలేదు. ఇప్పటి వరకు కోట్ల చుట్టే తిరుగుతున్న అనేక పార్టీలు రాజ్యాధికారంలో వచ్చాయి. అది కాంగ్రెసే కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీఏ కానివ్వండి, ప్రతి ఒక్కరు వచ్చారు. కానీ అమలు చేయడంలో మాత్రం అందరూ విఫలమయ్యారు. ఈ విషయంపై అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులుగా మీరేమంటారండి? రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నా. ఒకటి, సివిల్ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు చొరవ తీసుకుని అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్ చేసి వాళ్ళకు ఏదో రిలీఫ్ అయితే ఉందో ఆ రిలీఫ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద, ఏ గవర్నమెంట్ అయినా ఆ ప్రభుత్వం మీద ఉంటుందినా. ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ మెయిన్ అంతా పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. విజయభాస్కర్ గారు, మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ఓకే, గో హెడ్ సార్. ఓబులరెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్కువ పవర్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఏముంది, డబుల్ ఇంజన్ అనేది వాళ్ళ వర్షన్ ప్రకారమే ప్రజలు తీర్పిచ్చారు, మేము కూడా శిరసా వహించాం. ఇప్పుడు మేము చెప్పేది కూడా ఏంటంటే పైన మీరే కింద మీరే కాబట్టి
ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే కోర్టులో కేసులు అనేటివి ఇద్దరు పార్టీలు, గవర్నమెంట్ ప్రైవేట్ పార్టీలు ఇద్దరు రాజీ అయితే కేసులు విత్డ్రా చేసుకోవచ్చు కదా, లోక్ అదాలత్లు పెట్టి ఒకసారి వన్ టైం సెటిల్మెంట్ చేసేయచ్చు కదా, ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది కదా. వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు భూములను తక్కువ రేటుకి ఇచ్చారో ఏమి ఇచ్చారో పాపం, వాళ్ళు డబ్బులు ఇచ్చారా లేదా అన్నది దానికంటే కూడా వాళ్ళ త్యాగాన్ని మనం చూడాలి కదా. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గతాన్ని వదిలిపెట్టి మీరు సెంట్రల్లోనూ ఇక్కడ ఒకటే గవర్నమెంట్ కూటమి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు చొరవ తీసుకుంటే మంచిది. ఎంతసేపు ఉన్నా గతంలో ఇప్పుడు మీరు 40 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 5 years ఉన్నాడు, 5 years లో కరోనా ఒకటి, ఇట్లా అనేక ఇబ్బందులు వచ్చాయి. మేము 40 ఏళ్ళు ఎప్పుడున్నామండి అధికారంలో? మేము 40 ఏళ్ళ మీరు ఇండస్ట్రీలో మీరు అధికారము ప్లస్ రాజకీయాలు ఉన్నబట్టి మీరు 40 years నుంచి ఉన్నారు కదా. తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం కావచ్చు. ఏమండి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కాకుండా వాళ్ళ నాన్న 2 ఎన్నికల్లో విజయం సాధించాడు. ఆయన 5 సంవత్సరాలు 7 మాసాలు. మీరు మాట్లాడుతున్నది ఏంటి? మీరు మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 7 నెలలు పరిపాలించాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళ పరిపాలనా కాలం అది తెలుగుదేశానికి వర్తించదు. వాళ్ళు చేసిన తప్పుడు నేను అంటున్న పాయింట్ 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు మీకు ప్రజెంట్ లీడర్ గా ఉన్నాడు, సీఎం గా ఉన్నారు కదా. ఆ అనుభవంతో సెంట్రల్ గవర్నమెంట్ ని ఒప్పించి ఎందుకు చేయకూడదు అని నేను అంటున్నాను. 11,000 కోట్లు అదే పట్టుకుంటే ఎట్లన్నా ఆ 11,000 లక్షల కోట్ల భూమి ఇదే ఉన్నదండి. 33,000 ఎకరాల భూమి, అది 33,000 ఎకరాల భూమి, లక్షల కోట్ల విలువగలకు సంబంధించి కేవలం ఒక 11,000 కోట్ల మీద కాకుండా ఇప్పుడు మరోసారి మనం తేజ గారి దగ్గరికి వచ్చే రాగానే మేము చేసాము. ఖచ్చితంగా విజయభాస్కర్ గారు దీనికి దిస్ ఇస్ ద పాయింట్. అంటే ఈ వచ్చే 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా వ్యాపారం చేసి రాలేదే, రాజకీయాలు వ్యాపార కేంద్రం కాదు. 2 ఎకరాలు రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చింది మీకు? రాజకీయం చేయకపోతే, వ్యాపారం చేయకపోతే 2 ఎకరాల పొలం నుంచి ఇన్ని వేల కోట్లకి ఎట్లొచ్చిందనా? డెమోక్రసీ ఆగండి, మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి తెలుసుకోవాలా. ప్రజాస్వామ్యం అర్థం తెలీదు. మీరు గ్రంథాలు చదవండి డెమోక్రసీని గురించి. అసలు ప్రజాస్వామ్యం ఎందుకు పెట్టారు? ఫ్యూడలిజం వద్దు, అనార్కిజం వద్దు, ఆటోక్రసీ వద్దు, డిక్టేటర్షిప్ వద్దు. మరి ప్రజాస్వామ్యం ఎందుకు కావాలనుకున్నాం? సామాన్యుడు అసామాన్యుడు అయ్యే వ్యవస్థ ప్రజాస్వామ్యం. ఇప్పుడు టోటల్ గా డైవర్ట్ సబ్జెక్ట్ మొత్తం డైవర్ట్ అయిపోయింది కాబట్టి మనం సార్ తేజ గారి దగ్గరికి వెళ్దాం. తేజ గారు రాజారెడ్డి నాన్న చరిత్ర ఏంది? తేజ గారి దగ్గరికి వెళ్దాం. తేజ గారు రాజారెడ్డి నాన్న చరిత్ర ఏంది? దమ్ముంటే విజయభాస్కర్ గారు ఒక నిమిషం, ఓమిరెడ్డి గారు విజయభాస్కర్ గారు ఇద్దరు కూడా ఒకసారి మనం తేజ గారికి ఛాన్స్ ఇద్దాం. భాస్కర్ గారు విజయభాస్కర్ ఓకే సార్, విజయభాస్కర్ గారు ఒకసారి తేజ గారి దగ్గరికి వెళ్దాం. తేజ గారు ఇప్పుడు మనం 1966 నుంచి వస్తే మాత్రం అనేక సార్లు అనేక పర్యాయాలు కాంగ్రెస్లోనే అధికారంలో ఉంది, దానికి ఎలాంటి అది లేదు. దాని తర్వాత తెలుగుదేశం సెకండ్ టర్మ్, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వారు అందరి సమక్షంలోనే ఇప్పుడు మనం జయభారత్ నాయకులు అనేటువంటి నరసింహరావు గారు చెప్పినట్టుగా, వెంకట గణేష్ గారు చెప్పినట్టుగా 7,600కు సంబంధించిన ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారిని అక్కడికి ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ, వారికి సైమల్టేనియస్గా అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ ఈ ప్రభుత్వాలు, మీ ప్రభుత్వం సైతం, కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎందుకు వైఫల్యం చెందింది? దీనికి అన్ని కారణాలు ఏంటి? వారికి సంబంధించిన కోర్టులో ఉన్నదని మనం ఒక్కసారిగా తీసిపడేట్టు కాక మనం ఏదో పక్కన తీసుకొచ్చి ప్రైవేట్లో మనం దానికి సంబంధించింది మనమే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి, బీజేపీ కేంద్రంలో ఉన్నది కాబట్టి దానికి ఒక సమన్వయంగా వ్యవహరించి వారికి సంబంధించిన న్యాయం చేకూర్చడానికి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? గతంలో మీరు కూడా ప్రభుత్వంలో అనేక సార్లు ఉన్నారు, ఎక్కువ శాతం మీరే ఉన్నారు కాబట్టి దీని మీద మీ సమాధానం ఏందండి? కరెక్టే సార్. ఏదైతే 1967లో ఇందిరాగాంధీ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చినప్పుడు మొత్తం 16,000 ఆర్ కార్డులు ఇష్యూ చేశారు సార్.
అందులో దాదాపుగా 8,000 ఫ్యామిలీస్ కి ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన 8,000 ఫ్యామిలీస్ కి రాలేదో అది ఈ రోజుకి కూడా కరెక్టే. Yes. ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నాం. ఆ మాట మీద ఏ రోజు వెనక్కి తిరిగైతే లేదు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు అని ఎవరు చెప్పలేదు. కానీ ఈ లోపే ఇది ప్రైవేటైజేషన్ చేసి పూర్తిగా దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా తప్పు. అండ్ మోర్ ఓవర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళవి నిలబడట్లేదని బాధపడుతున్నాం ఇప్పుడు ఈ రోజు మనం. సార్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సార్. ఇప్పుడు 1970 మీరు చెప్పినట్టుగానే 1976 నుంచి వెళ్ళి మనం అనుకుంటూ వస్తే ఇప్పటి వారికి ఉద్యోగాలు రాలేదు, ఉన్న ఉద్యోగాలను కూడా తీసేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా న్యాయం చేకూర్చనప్పుడు ఇప్పుడు వీళ్ళకు కూడా న్యాయం చేస్తారని నేను ఎట్లా అనుకుందాం సార్? ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చెయ్యాలి. న్యాయం చేయొద్దని ఎవరు అనట్లేదు. అది ఆ విషయంలో కూడా మేము స్ట్రాంగ్ గానే ఉన్నాం. అది ఆర్ కార్డ్స్ ఎవరైతే ఆర్ కార్డ్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాల్సిందే. అందులో ఎటువంటి భేషజాలు లేవు, వెనకడుగు వేసే ఉద్దేశం కూడా లేదు. అయితే ఈ సివిల్ కోర్టులో ఏవైతే ఓబుల్ రెడ్డి గారు చెప్పినట్టు కోర్టు జ్యుడిషియరీ అండర్లో ఉన్నాయి కొన్ని ఆ పరిస్థితుల ప్రకారం కొన్ని కుటుంబాలకు ఏవైతే ఇవ్వలేకపోయి ఉండొచ్చు తప్ప, బట్ ఒకటి గుర్తించాలి, ఇలా వెనక్కి తవ్వుకుంటూ పోతే అంటే డిబేట్ చాలా వరకు కూడా డివేట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందువరకు చూశాను పార్టీలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే ప్రయత్నం కన్నా ఈ రోజు మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సమస్యకి పరిష్కారమే చూడాలి. తవ్వుకుంటూ వెళ్తే అసలు ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో ఎందుకు ఇచ్చారండి అడిగే ప్రశ్నలు కూడా వచ్చే ప్రమాదం ఉందేమో ఈ రోజు. సోదరా చెప్పండి. చిన్న విషయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలోడు అసలు మన సబ్జెక్ట్ కి చంద్రబాబు నాయుడు ఆస్తికి సంబంధం ఉందా? మీరు బిజినెస్ అంటున్నారు కదా, సంపన్న కుటుంబమా వాళ్ళ తాతల దగ్గర నుంచి మీరు ఎత్తింది సబ్జెక్ట్ మనం ఏదైతే ఈ రోజు డిబేట్ అంశం ఉన్నదో ఆ డిబేట్ అంశం పైనే పూర్తిగా మనం కేంద్రీకరించి మాట్లాడితే బాగుంటుంది. పాయింట్ ను డైవర్ట్ చేసి సబ్జెక్ట్ డైవర్ట్ చేసి మాట్లాడింది మీరు. ఏదైతే మన సబ్జెక్ట్ ఉందో ఈ రోజు ఆ సబ్జెక్ట్ ఆ డిబేట్ సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాం. అన్ని విధానాలు ఏ రాజకీయ నాయకులు బిజినెస్ లేవు, బిజినెస్ లేని నాయకులు వైసీపీ ఆల్ పీపుల్ ఆర్ క్రిమినల్స్. మీరంతా గాంధీ మహత్వంలో మా విజయభాస్కర్ గారు సబ్జెక్ట్ మొత్తం డిబేట్ కాకుండా కేవలం మనం ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందుకోవాలి, దానికి సంబంధించిన అందరు సమైక్యంగా ఎట్లా కార్మికులకు సంబంధించిన మా ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా వెళ్ళాలి అనే మీదనే మనం మాట్లాడదాం. ఓబుల్ రెడ్డి గారు ఏమంటారండి దీని విషయంలో? అన్న ఒకటి రాజకీయం వేరు, ప్రజల యొక్క వారి యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. రాజకీయ పార్టీలకే కాదు, ఉద్యోగస్తులకు ఉంటుంది, ఎడ్యుకేటెడ్కి ఉంటుంది, కామన్ మ్యాన్ కూడా ఉంది. మనం అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సంపదను ఏ పార్టీ అయినా సరే రాజకీయాలకు అతీతంగా మనము కాపాడుకొని ఈ ప్రైవేటీకరణ జరగకుండా రాజకీయ పార్టీలతో పాటు సామాజికంగా ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల ప్రజలు ఉన్నారు, గ్రూపులు ఉన్నాయి, ఇంక వాళ్ళు ఉన్నారు, ఇట్లా అందరినీ కలుపుకొని మనము భవిష్యత్ తరాలకు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా దానదత్తం చేయకుండా ఉండడానికి ఏదైనా ఒకటి కామన్గా అంటే అన్ని రాజకీయ పక్షాలను అఖిలపక్షం ఏర్పాటు చేసి అట్లా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఏ రోజైనా సమస్య, ఈ రోజు కాకపోవచ్చు, రేపు భవిష్యత్తు అయినా కావచ్చు. సెంట్రల్లో ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థం కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదంటే దీనికి డబ్బులు ఇవ్వడం దండగా అనుకోవచ్చు, రా మెటీరియల్ లేదు, అప్పుల్లో ఉందనుకోవచ్చు. ఏదన్నా కానీ భవిష్యత్ తరాలకు మనము మంచి చేయాలనుకుంటే దీన్ని ప్రైవేటీకరణ నుంచి ఏ రకంగా చేస్తే చట్టం కానీ పార్లమెంట్ బిల్లు కానీ చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తే చాలా ఉత్తమం, బెటర్ గా ఉంటుంది. వెంకట గణేష్ గారు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ మన విశాఖ స్టీల్ని కాపాడుకోవాలంటే అందరూ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీలకు అతీతంగా కేవలం ఆ ఉక్కు కర్మాగారాన్ని రక్షించే విధంగానే వెళ్ళాలి. ఆ విషయంలో మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ తనదైన శైలిలో వెళ్తుంది. కార్మికులు ఒక వైపు వెళ్ళినారు, రాజకీయ పార్టీలు అందరూ ఒక వైపు వెళ్ళిపోయారు. ఈ దశలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 11,500 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఖచ్చితంగా దానికి తీసుకొచ్చారు. 8,000 కోట్ల రూపాయలు వాళ్ళు దాన్ని చేశారు. ఇంకా 3,500 కోట్ల రూపాయలు సెకండ్ దశలో. అంటే ఈ కాస్ట్ కటింగ్ ద్వారా కాంట్రాక్ట్ లేబరర్స్ను తీసివేయడంతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? నమస్తే సార్.
సార్ యాక్చువల్గా ఈ సొల్యూషన్ మీరు చెప్పినట్లు మనం మాట్లాడే డిస్కషన్ సొల్యూషన్ వైపు ఉండాలి. ఈ సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉందండి. యాక్చువల్గా మనం నేషనల్ స్టీల్ పాలసీ 2017 చూసినట్లయితే మన ఇండియన్ గవర్నమెంట్ 2030కి ఇండియాలో స్టీల్ 300 మిలియన్ టన్స్ బిల్డ్ చేయాలి, ఉత్పత్తి చేయాలి అన్నది టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇండియా సూపర్ పవర్ కింద అవ్వాలి అంటే అన్ని వర్గాల్లోని అన్ని రంగాల్లోని సూపర్ పవర్ అవ్వాలంటే స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది, నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ లో డిజైనర్ అండి. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ మనం ఇప్పటి వరకు 100 ట్రైన్లు బిల్డ్ చేసుకున్నాము, అందులో కూడా స్టీల్ ఉపయోగిస్తాం. ఓకే, సో మన ఇంటర్నల్ గా మన ప్రతి రంగంలో కూడా స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి 2030కి మన ఇండియన్ గవర్నమెంట్ 300 మిలియన్ టన్స్ ని టార్గెట్ పెట్టుకున్నారు. అందులో ప్రెసెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి 7.3 to 8 మిలియన్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంది. అండ్ ఈ ఉత్పత్తిని పెంచడానికి ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో 122 మిలియన్స్ టన్స్ ను ఉత్పత్తి జరుగుతుంది. ఇంకా మన టార్గెట్ 178 మిలియన్ టన్స్ ఉంది. ఇది జరగడానికి, ఈ ఉత్పత్తిని ఇంకా పెంచడానికి, ఈ ప్రొడక్షన్ పెంచడానికి మన దగ్గర ఉన్న ఎనదర్ ఆప్షన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న లాజిక్ అండి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ప్రైవేటైజేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్ అండి. ప్రైవేటైజేషన్ అంటే ఒక కంపెనీకి లేదంటే ఇంకొక కంపెనీకి మనం కంప్లీట్ గా ఆ ప్రాపర్టీని ఇచ్చేయడం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కొంతమందిని స్టేక్ హోల్డర్స్ కింద మనం తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం. అలాగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మన ఆర్ఎన్ఐ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ బిడ్ వేసిందండి. ఈ బిడ్ లో చాలా మంది 22 కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి. ఈవెన్ ఉక్రెయిన్ నుంచి కూడా కొన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయని విన్నాము. బట్ వాటి స్టేటస్ ఏంటి, వాటిని మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, ఇన్వెస్టర్స్ ని మనం ఎందుకు వెల్కమ్ చెప్పలేకపోతున్నాం అన్నది మనం ఆలోచించాలి. రైట్ సార్, ఇదే విషయంపై ఈరోజు సిహెచ్ నరసింహరావు గారు కూడా, అంటే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులైనటువంటి నరసింహరావు గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. నరసింహరావు గారు, నా మాట వినబడుతుందా అండి మీకు? సార్ మీ వీడియో ఆన్ చేయండి సార్, మీ వీడియో ఆన్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, జై భారత్ నాయకులు కానీ ఒక సొల్యూషన్కి వచ్చారు. కాకపోతే ఏంటంటే దీనికి యాజ్ ఏ కార్మిక నాయకునిగా మీరేమంటారండి? ఉక్కు కారాగారానికి మనం పరీక్ష చేయడానికి మీ దగ్గర ఏం ఉపాయం ఉన్నదండి? దీన్ని ఎలా మీరు కాపాడుకోదలుచుకున్నారు? మొదటి ప్రశ్న ఏమిటంటే 2021 జనవరి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ చేయాలని నిర్ణయించింది. ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మాలనుకుంటున్నారు అనే దానికి కేంద్ర ప్రభుత్వం ముందు సమాధానం చెప్పాలి. వారి దగ్గర ఏ సమాధానం లేదు. ఎందుకంటే మేము స్వయంగా నిర్మలా సీతారామన్ గారిని 2021 ఆగస్టు 5వ తేదీన కలిసాం. 20 నిమిషాలు మాట్లాడాం. మాకు ఎందుకు సొంత గనులు ఇవ్వరు? సొంత గనులు ఉంటే దేశంలో మిగిలిన స్టీల్ ప్లాంట్ అన్నింటికంటే కూడా బెస్ట్ క్వాలిటీ తయారు చేసే బెస్ట్ స్టీల్ నెంబర్ 1గా ఉంటుంది. మీరు ఈ నిర్ణయం మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం అన్ని పబ్లిక్ సెక్టార్స్ కి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వరు? క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, మేము నంబర్ 1గా నడుపుతామని చెప్పేసి ఆ రోజు ఆమెతో స్వయంగా చెప్పాం. ఆమె నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. ఆమె మాటలు రాక కాదు, షీ హాస్ నో ఆన్సర్. ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆన్సర్ లేదు. ఓన్లీ దే వాంట్ టు lend Vizag steel plant, the best steel plant to corporate companies. Yes. POSCO company, POSCO toti MOU kuda kuduchukunnaru. Because of our resistance, it has been stopped. Because of our struggle, united struggle by all permanent contract workers, officers, we are struggling from last 4.5 years. అందువల్లనే ఈ రోజుకి కూడా వారు ఏమి చేయలేకపోతున్నారు, భవిష్యత్తులో కూడా చేయలేరు. కానీ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. అది వాళ్ళ చేతిలో పని. అందుకని వారు ఇబ్బంది పట్టే పని. మాకు జీతాలు కట్ చేస్తున్నారు. ఒకవైపున ప్రజలందరికీ ఏం చెబుతున్నారు? 11,440 కోట్లు నేను ప్యాకేజ్ ఇచ్చాము, ఉక్కు సంకల్పంతో పొట్టాడామని చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ సాధించామని చెప్తున్నారు. ఎవరి కోసం సాధించారు? ఓన్లీ టు రీపేమెంట్ ఆఫ్ ది డెట్, రీషెడ్యూల్ ఆఫ్ ది లోన్స్. ఇది చేస్తే రేపు కొనుక్కునేటువంటి ప్రైవేట్ వాడికి ఉపయోగం తప్ప మాకు జీతాలు ఇవ్వకుండా నేను ప్యాకేజ్ ఇచ్చానని చెప్పడం అనేది ప్రజలను మోసగించడం. అందువల్ల ఈరోజు ప్రజలను మోసగించడానికి
ఈరోజు రాష్ట్ర ఆంధ్ర ప్రజానీకాన్ని ద్రోహం చేసే పద్ధతిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, ప్రజలను తప్పుగాడి పట్టిస్తున్నది. 5,000 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ తొలగించింది. అందువల్ల నేను జాయిన్ అవ్వలేకపోయాను ఇప్పటిదాకా. కరెక్ట్ గా అదే టైంలో మీటింగ్ ప్రారంభమైంది. అందువల్ల క్షమించాలి. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గపూరితమైన కుట్ర ఇది. ఆనాడు 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని మళ్ళా ప్రజలందరూ పోట్లాడి ఈరోజు దీన్ని రక్షించుకోవాలి. అక్కడ ట్రేడ్ యూనియన్స్ గా మా బాధ్యతగా మేము చేయగలిగినటువంటి కృషి చేస్తున్నాం. ఇది కేవలం ట్రేడ్ యూనియన్ పని కాదు, రాష్ట్ర ప్రజలందరి యొక్క బాధ్యత. హలో, ఎస్ సార్ సార్ టెక్నికల్ ప్రాబ్లంగా అవుతుంది. అయితే ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా మనకు ఇప్పుడు సంబంధించిన మన నరసింహరావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఆ ప్యాకేజ్కు సంబంధించి కూడా ఆ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు చెప్పండి. ఇప్పుడు పెద్దలు కార్మిక పక్షపాతి, కార్మిక నాయకుడు పోతే నిరంతరం విశాఖ ఉక్కు ప్లాంట్ ని నిలబెట్టడానికి ఈ వయసులో కూడా పరిశ్రమిస్తున్నటువంటి పెద్దల నరసింహరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ. మీరు నిర్మలా సీతారామన్ గారిని కలిసింది 2021 ఆగస్టులో 4 years గా వస్తుంది. 4 years గా వస్తుంది. 4 years నాటి విధానాలు వేరు, ఆనాటి భావజాలం వేరు, ఆలోచన విధానం వేరు. ఈ రోజు తెలుగుదేశం కూటమిలో బీజేపీ ఉంది. ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయం, బలిదానాలతో ముడిపడిన విషయం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము ఢిల్లీలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసింది. అందులో భాగంగా మీరు చెప్పినట్టు 11,440 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మారిన ఆలోచనల ప్రకారం, మారిన నడవడిక స్వభావం ప్రకారం ఆనాటి విధానాలతో పోల్చుకొని మీరు ఇంకా ఆ విధంగా ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మేము మా నాయకుడు, మా ప్రిస్టేజ్ అండి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం మా తెలుగుదేశానికి ప్రిస్టేజ్, పోతే జనసేనకి ప్రిస్టేజ్, బీజేపీ ప్రిస్టేజ్ వచ్చింది. ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి నరసింహరావు విజయభాస్కర్ గారు నరసింహరావు గారు కంక్లూడ్ చేస్తారు. ఇదే కాకపోతే మనం ఎస్ సార్ we will continue later also. Now conclude right now sir debate. నరసింహరావు గారు ఈ సంవత్సరం కూడా కొత్త ప్రభుత్వం, యూపీఏ థర్డ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జనవరి 13వ తేదీన కుమారస్వామి స్టీల్ మినిస్టర్ కూడా కలిసామండి. ఓపెన్ మీటింగ్ స్టీల్స్, అలాగే శ్రీనివాస్ వర్మ గారు కూడా ఉన్నారు. వారి మీటింగ్ లో కూడా చెప్పాం. అందుకని నిర్మలా సీతారామన్ గారు ఎందుకు కోట్ చేశామనంటే, ఆ రోజు ఉద్యమం ప్రారంభమైనప్పుడు చెప్పాం. తర్వాత నిరంతరంగా మాకు ప్రైమ్ మినిస్టర్ గారు ఒక్కరే అవకాశం ఇవ్వాల, మిగిలిన వాళ్ళందరినీ మేము కలవగలిగిన వాళ్ళందరినీ మేము అప్పుడు ఇప్పుడు కూడా కలుస్తున్నాం. ఎన్డీఏ ఎన్నికలు వచ్చే వరకు కరెక్ట్ గా ఉన్నారండి. తెలుగుదేశం, జనసేన ఎన్నికలు అయిపోయేదాకా కరెక్ట్ గా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం వారి వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడేమో రక్షించడానికి లేరు, రక్షించగలిగిన ఒక విషయం మనం ఎవరైతే డిబేట్ లో ప్యానలిస్టులు అందరికి కోరుకునేది ఒకటే ఏంటంటే, మీకు జైజైలు కొడతాం, కానీ ఇప్పుడు చేసే పద్ధతి మాత్రం స్టీల్ ప్లాంట్ రక్షించడానికి కాదు. 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ని తొలగించి మీరు స్టీల్ ప్లాంట్ ఎలా రైట్ సార్. ఇదే విషయంపై ఇది ఇప్పుడు ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ రోజు ఏదైతే పార్టిసిపేట్ చేశారో, విశాఖ ఉక్కుకు సంబంధించిన ఈ రోజు డిబేట్ ఆరంభం మాత్రమే. దీన్ని సమస్యను పరిష్కరించే వరకు ఖచ్చితంగా విశాఖ కర్మాగారానికి సంబంధించిన కార్మికుల వైపు ఫోర్సైజ్ టీవీ ఉంటుంది. వారి హక్కులకు ఫోర్సైజ్ టీవీ కూడా
భుజం భుజం కలిపి నడుపుతుందని తెలుపుతూ ఈరోజు ఆరంభం మాత్రమే ఈ డిబేట్. దీన్ని మరొకసారి కొనసాగిస్తాం. ప్రస్తుతం ఏదైతే సమయపాలన చాలా తక్కువ ఉన్నది కాబట్టి, అలాగే ఈరోజు యాక్చువల్లీ ఫ్రమ్ స్టార్టింగ్ డిబేట్లో రావాల్సిన నరసింహరావు గారు చాలా లేట్గా వచ్చారు కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఒకసారి మన్నించాలని కోరుతూ ఈరోజు డిబేట్లో పాల్గొన్నందుకు విజయభాస్కర్ గారికి, ఓబుల్ రెడ్డి గారికి, అలాగే వెంకట్ గణేష్ గారికి, అలాగే ఆకుల తేజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ కార్మికుల వైపు ఖచ్చితంగా ఫోర్ సైజ్ టీవీ ఉంటుందని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే సమాప్తం చేస్తున్నాము. చూస్తూనే ఉండండి ఫోర్ సైజ్ టీవీ.